ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి వెబ్సైట్లో అఫీషియల్గా ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అప్లికేషన్ డేట్స్ అండ్ అప్లికేషన్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ ఫీ వివరాలు ఏంటో అనేది తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 19th ఆగస్టు మార్నింగ్ 8 AM నుంచి 9th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM వరకు అప్లై చేసుకోవచ్చు అండి. కావాల్సిన సర్టిఫికేట్స్ చూస్తే 10th మెమో, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అండ్ డిగ్రీ మెమో. ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండింటికి అప్లై చేస్తున్నారో వారికి 10th మెమో అనేది కంపల్సరీ. ఎవరైతే ఓన్లీ కానిస్టేబుల్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు 10th మెమో అండ్ ఇంటర్ మెమో అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇది పీసీ వాళ్ళకి. అండ్ ఇంకా డిగ్రీ వచ్చేసి ఎవరైతే ఎస్ఐకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డిగ్రీ మెమో అనేది ఉండాలండి. ఈ 3 సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ. అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ కండక్ట్స్ అనేవి అవసరము, అంటే బోనఫైడ్స్. ఎవరికైతే 1st to 7th వరకు స్టడీ కండక్ట్స్ అనేవి ఉండవో వాళ్ళు రెసిడెంటీ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 1st to 7th క్లాస్లో ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో, లేదా 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు 4 years కంటిన్యూస్గా ఎక్కడైతే చదువుతారో అది వాళ్ళకి లోకాలిటీ అనేది అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 1 to 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఈ న్యూ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలండి. పాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి చెల్లవు, ఇప్పుడు కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మళ్ళీ తీసుకోవాలి. వీళ్ళు ప్రతి ఇయర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. మిగతా వాళ్ళు సేమ్. బీసీ వాళ్ళకైతే పాతదైనా సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది దీనికి బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామ్కి ఈ ఆధార్ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాలి. మన బయోమెట్రిక్ అనేది దానికి లింక్ అయి ఉండాలి. ఇది కంపల్సరీ అండి ఆధార్ కార్డ్ అనేది. నెక్స్ట్ ఫొటోస్ అనేవి ఉండాలి, పాస్ ఫొటోస్ అనేది అప్లికేషన్కి. నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ని బట్టే మనకి ప్రతిదీ దీని మీద బేస్ అయి ఉంటుంది. చాలామంది 1 or 2 సిమ్స్ అనేవి వాడుతుంటారు, అంటే 1, 2 లేదా ఫోన్ నెంబర్స్ వాడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా ఒక సిమ్ బాగా మేము దాంట్లో బ్యాలెన్స్ వేసాము, దాంట్లో ఎప్పుడు కూడా అది రన్నింగ్లో ఉంటుందన్న సిమ్ నెంబరే ఇవ్వండి. ఎవరైతే బ్యాలెన్స్ వేయకుండా ఉంటారో ఆ సిమ్ నెంబర్ ఇవ్వకండి. ఎందుకంటే మనకి మెసేజెస్ కానీ ఫర్దర్గా ఏదైనా ఇంటిమేషన్స్ ఇవ్వాలంటే ఈ సిమ్కి అనేది మనకి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో కూడా చాలా కీ రోల్ అనేది దీనికి ఫోన్ నెంబర్కి అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి కూడా మనకు ఒకవేళ చాలామంది అప్లై చేసి ఎగ్జామ్ డేట్స్ అనేవి మర్చిపోతారు. మనకి ఎగ్జామ్ డేట్స్ వస్తే మనకి ఈ మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. మీకు పలానా రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది, మీరు దీనికి అటెండ్ అవ్వండి, లేదా ముందు రోజే ఒకసారి ఎగ్జామ్ సెంటర్ చెక్ చేసుకోండి అనేసి మనకు మెయిల్ ఐడిలో మనకి లొకేషన్తో పాటు మెయిల్ ఐడిలో ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మ్యాండేటరీ. ఇవి అనేది అన్నీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అప్లికేషన్కి ఒక్కటే అని కాదు. నెక్స్ట్ Part 2 అప్లికేషన్, ఈవెంట్స్కైనా ప్రతి ఒక్కదానికి లాస్ట్ ప్రాసెస్ వరకు ఇవి అనేది కంపల్సరీ. ప్రతి స్టెప్లో మనకి ఇవన్నీ అడగడం జరుగుతుందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్ఐ పోస్ట్కి వచ్చేసి 750 రూపీస్ ఎస్సీ, ఎస్టీ అండ్ లోకల్ తెలంగాణ వాళ్ళు అయితే, లేదా ఆల్ అదర్స్ అంటే వేరే స్టేట్ వాళ్ళు అయితే మనకి 1500 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ పోలీస్ కానిస్టేబుల్స్కి వచ్చేసి 600 ఎస్సీ, ఎస్టీ అండ్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు, వేరే వాళ్ళు 1200 పే చేయాల్సి ఉంటుందండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.